ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది. దూర ప్రాంతాల్లో స్థిరపడిన జిల్లా వాసులంతా ఇప్పటికే సొంత గ్రామాలకు చేరుకుని పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భోగి మంటలు వేసుకుని జరుపుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోదావరి జిల్లాలంటేనే సంక్రాంతిలో ఒక భాగంగా ఉంటాయి. ఇప్పటికీ బంధువులు అలాగే స్నేహితులు అందరికీ కూడా గోదావరి జిల్లాలకు చేరుకుని పండుగ వేడుకను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మొదటిగా భోగి వేడుకలను ఘనంగా ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. దెందులూరు నియోజకవర్గంలో దుగ్గిరాలలో ఇప్పటికీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భోగి మంటలను ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు భోగి మంటలు అలాగే సంక్రాంతి కనుమ పండుగలను ఘనంగా నిర్వహించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ముందుకు వెళ్తున్నారు. మనతో మాట్లాడేందుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. సార్, ఏంటి పండుగ వేడుకలు ఏ రకంగా జరుగుతున్నాయి? సంక్రాంతి అంటే ప్రధానంగా భోగి పండుగ, కనుమ, మొక్కనుమ ఈ 4 రోజుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, చిన్న పెద్ద ధనిక పేద తారతమ్యం లేకుండా మరి జరిగే పండుగే సంక్రాంతి. దానికి ప్రతి వారి యొక్క భాగస్వామ్యం ఉంది. తెలుగు రాష్ట్రంలో పుట్టినటువంటి తెలుగు వారందరూ కూడా, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఈ పండుగని పురస్కరించుకుని మరి వాళ్ళ సొంత ఊర్లకి రావడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి పండుగ ఇది. ఆ పండుగలో మీరు మేము అందరం కూడా ఈరోజు భాగస్వామ్యంలో చాలా సంతోషంగా. గత ఏడాది కంటే ఈసారి ఈ గోదావరి జిల్లాలకి బంధువుల రాక ఎక్కువగా కనిపించింది. టోల్గేట్ల దగ్గర కూడా రద్దీ వాతావరణం కూడా చూసాం సార్. ఈసారి పండుగ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందా? దానికి కారణం మరి పండుగ బోధ, గురు, శుక్రు రావటం, శని కొద్దిగా ఎక్కువగా ఉంది. ఎందుకనంటే గత వీకెండ్ శుక్రు, శని, ఆది నుంచి వస్తూనే ఉన్నారు. కాబట్టి మరి దీనివలన ఎక్కువ వాతావరణం కనిపిస్తున్నట్లుగా మీకే కాదు మాకు కూడా కానొస్తా ఉంది. సంక్రాంతి సంబరాల్లో సాంప్రదాయ పందాలకు కూడా ఈసారి ఘనంగా పెద్ద చోటు ఉంటుంది. సో ఈసారి కూడా ఏర్పాట్లు కూడా ఈ రకంగా ఉన్నాయి. సాంప్రదాయంగా వస్తున్నటువంటి దాన్ని సాంప్రదాయంగా కొనసాగించమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించున్నారు. అట్లాగే సాంప్రదాయాన్ని ఏ రకమైనటువంటి వివాదాలకి తావు లేకుండా సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇది గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నటువంటి అదే స్థాయిలో 3 రోజుల పాటు పండుగ కూడా చాలా అద్భుతంగా సాగబోతుందని మనకు అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణ వాస్తవ్, మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.